రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 25వ తారీఖున నిరుపేదలందరికీ గ్రామీణ ప్రాంత పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, దళిత హక్కుల పోరాట సమితి సంపూర్ణంగా మేము సహకరిస్తామని సంపూర్ణంగా అభినందిస్తున్నాం. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత రేణిగుంట మండలం అడుసుపాలెంలో ఉన్నటువంటి లేఅవుట్ని కూడా మేము పరిశీలన చేయడం జరిగింది. ఇక్కడ పరిశీలన ప్రకారం అందరికి కూడా 1.5 సెంటు చొప్పున సుమారు 4,000 పట్టాలు పంపిణీకి రెడీ చేస్తున్నారు భూమిని. అయితే ఈ భూసేకరణలో జరిగినటువంటి కొంతమంది రైతులకి ఇంకా కూడా కొంత డబ్బులు రాలేదనేటువంటి సమాచారం కూడా ఉంది. దాన్ని కూడా ప్రభుత్వం చొరవ చూపించి రైతుల నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా వారికి కూడా న్యాయం చేస్తూ, అదేవిధంగా ఏ రైతులైతే ఈ పట్టాలు ఇవ్వకూడదని కోర్టుకు వెళ్ళారో వాళ్ళందరూ కూడా తమ కేసుల్ని ఉపసంహరించుకొని పేదలకి అనుకూలంగా ఉండే పద్ధతులలో ప్రభుత్వానికి ఏదైతే మంచి కార్యక్రమం చేస్తుందో ఆ మంచి కార్యక్రమంలో రైతులు కూడా భాగస్వాములు కావాలనేది వ్యవసాయ కార్మిక సంఘంగా మేము కోరుతా ఉన్నాం. అయితే ఇస్తున్నటువంటి 1.5 సెంటు గ్రామీణ ప్రాంతాల్లో బతికేటటువంటి పేదోడికి సరిపోవడం లేదు. కాబట్టి ఇల్లు కట్టేసిన తర్వాత గొడ్డో, గోదో, కోళ్ళు, ఇతర పశు సంపద ఉంటుంది. కాబట్టి పశు సంపద యొక్క సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా 3 సెంట్లు ఇవ్వాలనేటువంటిది మేము వ్యవసాయ కార్మిక సంఘంగా, దళిత హక్కుల పోరాట సమితిగా ప్రభుత్వానికి సూచిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఆ దిశగానే ఇప్పుడున్నటువంటి ఈ పట్టాలలో అందరికీ 3 సెంట్లు చొప్పున ఇంటి పట్టా మంజూరు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.